హాయ్ అండి అందరికీ. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలని ఉందా, కానీ కటింగ్ రావడం లేదా, ఎలా మార్కింగ్ చేసుకోవాలో తెలియడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. 36 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఈ వీడియో చూశారు అంటే మీ బ్లౌజు మీరే కట్ చేసి కుట్టుకుంటారు. చాలా ఈజీ ప్రాసెస్లో, ఎక్కడ ఎలాంటి డౌట్ రాకుండా చాలా క్లారిటీగా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎవరన్నా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూశారు అంటే మీకు ఈజీగా బ్లౌజ్ కటింగ్ అన్నది అర్థమైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి కటింగ్ అయితే చూసేద్దాము. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది అన్నది చెక్ చేసుకోండి. బ్లౌజ్ లెంత్ అన్నది చూసుకోవాలి. ఫస్ట్ ఫోల్డింగ్ ఈ విధంగా వేసుకున్నాను. నేను 1 మీటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఎవరికో కానీ ఆల్మోస్ట్ అందరికీ 1 మీటర్ లైనింగ్ అయితే తీసేసుకుంటున్నాము. షోల్డర్ భుజం దగ్గర నుంచి కింద టక్ వేస్తాం కదా, మనం కింద బ్యాక్ సైడ్ టక్స్ వేసుకుంటాం కదా, ఆ టక్స్ దగ్గర పట్టుకోండి. మళ్ళీ అటు ఇటు పట్టుకున్నారు అంటే క్రాస్ వచ్చేస్తుంది, సాగిపోయి కొలత అన్నది మనకు తేడా వస్తుంది. కాబట్టి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద టక్స్ వరకు మెజర్మెంట్ అన్నది తీసుకోండి. నాకు ఇక్కడ 14.5 ఉంది. 14.5ని బ్లౌజ్ మీద ప్లేస్ చేసుకునేసరికి 15 అంగుళాలు, జస్ట్ ఒక అరంగుళం యాడ్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కడ తేడా రాదు. మళ్ళీ కింద ఖర్చు కోసం, పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటే కొలత చూపిస్తున్నాను చూడండి. ఒక్క అరంగుళం యాడ్ చేసుకొని 15 అంగుళాలకి అటు ఇటు మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. మనం 36 కదా తీసుకుంది, 36ని డివైడెడ్ బై 4 చేస్తే 9 వస్తుంది. 36 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 9. మన చెస్ట్ లూజ్ వచ్చేతలకి 9కి మార్కింగ్ వేస్తున్నాను, ఖర్చు లేకుండా. మరి మనం ఖర్చు కావాలి కదా, ఖర్చుతో కలుపుకొని 2 అంగుళాలకి మార్కింగ్ అయితే వేసేసాను. ఇక్కడికి మనం పొడవు లూజు చూసేసుకున్నాం. ఇప్పుడు నెక్ లూజ్ వచ్చేతలకి 2.5 అంటే 2.5 అంగుళాలకి నెక్ లూజు అన్నది మార్కింగ్ వేశాను. షోల్డర్ వచ్చేతలకి ఆల్మోస్ట్ అన్ని సైజులు, మరీ చిన్న సైజు వాళ్ళకి తప్పితే అన్ని సైజులకి 3 అయితే మార్కింగ్ వేస్తాము. 3కి మార్కింగ్ వేశాను. ఇప్పుడు మనకి చంక డీప్ కావాలి. చంక డీప్ మన బ్లౌజ్ని బట్టే తీస్తున్నాను. ఇదిగోండి, కింద బ్లౌజ్ పొడవు నుంచి చంక ఖర్చు వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని కింద కొంచెం జస్ట్ పావించి ఖర్చు కోసం వదిలేసి చంకల్లో ఖర్చుతో సహా ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇంకంతే, చాలా ఈజీ మన బ్లౌజ్ కటింగ్. బ్యాక్ సైడ్ నెక్ డీప్ కావాలి కదా మనకి. ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ వేసుకొని మిడిల్లో కరెక్ట్గా పట్టుకొని కింద పావించి ఖర్చు కోసం, పైన పావించి ఖర్చు కోసం మనం ఎంత ఖర్చు పెట్టుకుంటామో మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి మన ఖర్చుల వారా వదులుకొని డాట్ అయితే పెట్టేసుకోండి. మనం ఇక్కడ వచ్చేసరికి నెక్ పర్ఫెక్ట్గా రౌండ్గా నీట్గా రావాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. అదేంటి అంటే, ఫస్ట్ అయితే ఈ డాట్ దగ్గర నుంచి చంక డాట్ వరకు, డీప్ డాట్ వరకు రౌండ్ అయితే షేప్ తీస్తున్నాను. చూడండి, రెండింటిని కలుపుతూ ఈ విధంగా రౌండ్ అయితే మార్కింగ్ వేశాను. ఇప్పుడు మనం నెక్ రౌండ్ తీసుకోవాలి కదా, ఇక్కడ 2.5 పెట్టుకున్నాము. కింద వచ్చేతలకి 2.7 పెట్టేసుకోండి. నెక్ అన్నది పర్ఫెక్ట్గా రౌండ్ నీట్గా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా కనుక మనం మార్కింగ్ వేసుకున్నాము అంటే, ఇప్పుడు స్కేల్తో నేను ఇట్లా రౌండ్ బాక్స్ కొట్టాను. బాక్స్ కొట్టాక బ్యాక్ సైడు నెక్ షేప్ తీసే స్కేల్స్ ఉంటాయి, రౌండ్ స్కేల్స్. ఆ స్కేల్ తీసుకొని, కొత్త వాళ్ళైతే స్కేల్తో ట్రై చేయండి. పాత వాళ్ళైతే మార్కింగ్ వేసుకున్నా మీకు రౌండ్ వస్తుంది, అర్థమైపోతుంది. కొత్త వాళ్ళ కోసం కాబట్టి స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా గాడి లోపలికి స్కేల్ ఉండేటట్టు గాడి మీద నుంచి స్టార్ట్ చేసుకొని, మనం ముందు వేసుకున్న మార్కింగ్ మీద నుంచి స్టార్ట్ చేసుకొని జస్ట్ ఒక రౌండ్ తిప్పాము అంటే నెక్ రౌండ్ అన్నది పర్ఫెక్ట్ షేప్లో వస్తుందండి. సింపుల్గా 5 మినిట్స్లో బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కటింగ్ కూడా చేసేసుకోండి. మనం మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కటింగ్ అన్నది చేసేసుకోండి. ఇక్కడితోటి మన బ్యాక్ పార్ట్ కటింగ్ అన్నది కంప్లీట్ అయిపోయిందండి. ఎలాంటి సైజు వాళ్ళకైనా ఒకే విధమైన కొలతలు ఉంటాయా అంటే ఉండవండి. వాళ్ళ బాడీ షేప్స్ ఒక్కొక్కరి ఒక్కో రకంగా ఉంటాయి. కంపల్సరీ మెజర్మెంట్ తీసుకొని కటింగ్ అయితే చేయండి. చూసారా రౌండ్ ఎంత నీట్గా షేపు పర్ఫెక్ట్గా వచ్చిందో.
మన బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఇక్కడి వరకు కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చూసేద్దామా. బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ అన్నవి ఫోల్డ్ వేస్తున్నాను. హ్యాండ్ ఫోల్డింగ్లో ఫస్ట్ మనకి హ్యాండ్ వెడల్పు లెంత్ ఎంత అన్నది తెలియాలండి. ఆ లెంత్ ఎలా తెలుస్తుంది అన్నది అంటే హ్యాండ్ లూజు ఎంత అన్నది మనకి తెలియాలి. ఫస్ట్ వచ్చేతలకి బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని మన చంక ఉంటుంది కదా, చంక కుట్టు ఉంటుంది కదా, కుట్టు దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని ఇప్పుడు మెజర్మెంట్ అన్నది తీసుకోండి. నాకు ఇక్కడ 9 ఇంచెస్ వచ్చింది. ఖర్చుతో సహా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఆ 9 ఇంచెస్ క్లాత్ మీద మనం ప్లేస్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఇదిగో సరిపోయింది కదా మనకి 9 ఇంచెస్. ఇప్పుడు కింద హెచ్చు తగ్గులు ఏం లేకుండా కటింగ్ అయితే చేసేస్తున్నాను. నేను ఇది పైపింగ్ బ్లౌజ్ కోసం, అంటే బ్లౌజ్కి పైపింగ్ వేస్తాను. పైపింగ్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. పైపింగ్కి అయితే హ్యాండ్ కొలత ఒక రకంగా తీసుకుంటాము, అంటే లెంత్. అదే మామూలుగా కింద ఫోల్డింగ్ వేయడానికైతే మామూలు లెంత్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం పైపింగ్ కోసం. కాబట్టి అందులో వీళ్ళు ఒక పట్టీ వార హ్యాండ్ పొడవు అన్నది తగ్గించమని చెప్పారు. కాబట్టి నేను ఇక్కడ 8.5 అంగుళాలు అయితే ఖర్చుతో ఒక అరంగుళం కలుపుకోండి. 9 కింద పైపింగ్ వేయాలి కదా, పైపింగ్ కోసం నేను కొంచెం అన్నది వదిలాను. 9 ఇదే 9ని ఇక్కడ మార్కింగ్ వేసుకుందాము. కింద ఖర్చు కోసం కానీ పైపింగ్ కోసం కానీ ఇది వదిలాను. ఇక్కడ 8.5 అంగుళాలు అయితే దానికి ఖర్చు కలుపుకొని 9 అంగుళాలకి నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి నేను 3.5కి డౌన్ చేస్తున్నాను. 3.5కి డౌన్ చేసేసాను. హ్యాండ్ లూజ్ చూసుకోండి. హ్యాండ్ లూజు అంతే అండి. అంతే. ఇప్పుడు మనం చంకా ఫ్రంట్ సైడు హ్యాండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్లో నుంచి నేను 2 అంగుళాలు ఫోల్డ్ చేస్తున్నాను. 2 అంగుళాలు ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఓపెన్స్ అన్నవి నా వైపు వేసుకొని ఈ విధంగా క్రాస్గా అయితే ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేశాక ఒక్కసారి చెస్ట్ పొడవున్న చెక్ చేసుకుంటున్నాను. పైన షోల్డర్ దగ్గర పట్టుకొని కింది టక్ వరకు ఇలా పట్టుకొని లెంత్ అన్న చెక్ చేయండి. ఇదిగోండి మనకు ఖర్చుతో కరెక్ట్గా సరిపోయింది. ఇంకేం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ప్లేస్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అయితే వేసేసుకుందాము. ఫ్రంట్ తనకి బాగా పైకి ఉంటుంది నెక్, అందుకని నేను పైకి మార్కింగ్ అన్నది వేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ నెక్ కొంతమందికి చాలా చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు మనం కొద్దిగా చంక ఫ్రంట్ సైడ్ లోపలికి అన్నది తీసుకుందాం.
ఇక్కడ ఒక 2 అంగుళాలు, లేదు అంటే 2.5. ఫ్రంట్ పార్ట్ అంతే అండి, ఏమీ అవసరం లేదు, చాలా సింపుల్గా. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 తీసుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.75 తీసుకున్నాను. టూ 2.5 తీసుకున్నాను, 2.7 తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ సెంటర్ ఇది షోల్డర్ దగ్గర నుంచి, మనకి షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా చూసుకొని ఇక్కడికి మార్కింగ్ వేసుకొని టక్స్. ఇది మన ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ వచ్చేసింది, ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, హ్యాండ్స్ వచ్చేసాయి. ఇంకా